వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా కోటాల గ్రామంలో నిర్వహించిన ఎద్దుల పరుగు పందెంలో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దు దాడిలో వ్యక్తి మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. గంగ జాతరను పురస్కరించుకొని కోటాలలో ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఎద్దుల పరుగు పందెం తిలకించడానికి తరలివచ్చారు. ఉదయం పోటీలు ప్రారంభమైన కాసేపటికి తమిళనాడు నుంచి వచ్చిన ఎద్దును పోటీకి తెచ్చారు. ముందుగా వీధిని చూపుతున్న సమయంలో బాహుబలి ఎద్దు బెదిరిపోయి జనం పైకి తిరగబడింది. బంగారుపాలెంకు చెందిన రాజా సాహెబ్ కుమారుడు దిలీప్ కుమార్ పిక్కపై పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు దిలీప్ కుమార్. తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారు. అతనితో పాటు గాయపడ్డ పలువురికి యాడమరిపి హెచ్సి సిబ్బంది వైద్య సేవలు అందించారు. సంఘటన జరిగిన అనంతరం స్థానిక ఎస్ఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు ఎద్దుల పోటీలను ఆపేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎద్దుల పోటీలను ఆపేయడంతో వేలాదిగా వచ్చిన ఎద్దులు తిరుగుముఖం పట్టాయి. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఆకాంక్ష చిత్తూరు జిల్లాలోని కొటాల ఎద్దుల పందెల అపశృతి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కూడా మృతి చెందారు. అయితే కొటాల గ్రామంలో నిర్వహిస్తున్న ఎద్దుల పరుగు పందెంలో అపశృతి చోటు చేసుకుంది. అదొక మృతి చెందక కొంతమంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే గంగ జాతర పురస్కరించుకొని కొటాల ఎద్దుల పోటీలకు కూడా నిర్వహించారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఆంధ్ర, తమిళనాడు నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా అక్కడ జనం కూడా చేరుకున్నారు. అయితే అక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీ కూడా పరుగు పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఉదయం నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే బాహుబలి అనే పేరుతో తమిళనాడు నుంచి వచ్చిన ఎద్దు పోటీకి దించారు. ముందుగా ఎద్దును చూపుతున్న సమయంలో బాహుబలిని అక్కడ ఎద్దులు చూసేదాన్ని కూడా జనాలు కూడా ఆకర్షితులయ్యి ఒక్కసారిగా జనం పైకి రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కుసలాట కూడా జరిగింది. అయితే అక్కడ బంగారుపాలెంకి చెందిన రాజా సాహెబ్ కుమారుడు దిలీప్ కుమార్ కూడా అతని వయసు కూడా 42 సంవత్సరాలు అక్కడ తీవ్ర గాయాలయ్యాయి. అయితే దిలీప్ కుమార్ తీవ్ర రక్త స్రావణం కావడంతో అక్కడ తీవ్ర గాయాలైతే పక్కనే ఉన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అది ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అప్పటికే ఆయన అపశృతి చేరుకోవడంతో దిలీప్ కుమార్ రక్త ప్రవాహంతో అక్కడ ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతనితో పాటు కూడా కొందరికి కూడా గాయాలయ్యాయి. అయితే యాదమరి నుంచి 108 ద్వారా సిఎస్ హాస్పిటల్ కూడా తరలించారు. అయితే కొంతమంది తీవ్ర గాయాలైతే వాళ్ళకి ఎటువంటి ప్రాణం కూడా లేదు, ఆధ్వర్యంలో కూడా ఏం కాలేదు. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని కూడా జల్లికట్టును కూడా నిలిపేశారు. ఇలా జరపకుండా మాకు ముందుగా పర్మిషన్ పోలీసులు తీసుకోవాలని కూడా చెప్పడంతో వాళ్ళ ఆనవాయితీ కూడా జరుపుతున్నాం, మేము ఎప్పుడూ కూడా మేము ఆశించలేదని కూడా చెప్పడంతో అక్కడి నుంచి పోలీసులు చేరుకుని అక్కడ జల్లికట్టును కూడా నిలిపేశారు. అయితే కొందరు హాస్పిటల్ కూడా తరలించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ మధు.